Express, an international courier service. రక్తంలో కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్, లవణాల మోతాదు మించినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అయితే రాళ్లు ఏర్పడటం అన్నది మూత్రపిండాల్లోనే జరిగినా వాటిలోంచి కొన్ని కిందకు జారి మూత్రాశయంలోకి, మూత్రనాళంలోకి చేరతాయి. కొందరిలో ఈ రాళ్లు ఏర్పడటానికి మూత్ర వ్యవస్థ ఇన్ఫెక్షన్కు గురి కావటం కూడా కారణం కావచ్చు. అయితే ఈ రాళ్లు మూత్రనాళపు సున్నితమైన పొరను నిరంతరం రాపిడి గురి చేయడం ద్వారా బాగా దెబ్బతీస్తాయి. అందుకే ఆ విషయాన్ని ముందే గమనించడం చాలా అవసరం. కొన్ని ప్రత్యేక లక్షణాల ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నది లేనిది ముందే గమనించాలి. నొప్పి వీపు కింది భాగంలో మొదలై అది పొత్తి కడుపు దాకా వస్తుంది. దీనివల్ల వృషణాల్లోనూ పురుషాంగంలోనూ మంట, పోటు వేధిస్తాయి. స్త్రీలలో అయితే జననాంగం వరకు మంట ఉంటుంది. పొత్తి కడుపు నుంచి పురీషనాళం వరకు నొప్పి తెరలు తెరలుగా వస్తూ తీవ్రమవుతుంది. కాకపోతే ఈ నొప్పి నిరంతరంగా కాకుండా కాసేపు ఉంటూ మరి కాసేపట్లో తగ్గుతూ ఉంటుంది. మౌలికంగా ఈ నొప్పి కిడ్నీ నుంచి మూత్రాశయం వరకు రాయి మూత్రనాళంలో కదులుతూ ఉండటం వల్ల జరుగుతుంది. కొందరికి వాంతులు, వణుకు, జ్వరం, కడుపులో తిప్పుతున్న భావన ఉంటాయి. మూత్ర విసర్జన సమయంలో భరించని నొప్పి కూడా ఉంటుంది. రాయి వల్ల కలిగే రాపిడితో నడుము, పొత్తి కడుపు బాగా సున్నితమైపోయి తాకినా భరించలేనంతగా నొప్పి వస్తుంది. కొందరికి మూత్రంలో రక్తం కూడా పడవచ్చు. ఈ లక్షణాల ఆధారంగా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గ్రహించి వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే సమస్య నుంచి చాలా తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి.